లైఫ్ లో లో ఫీల్ అయ్యి డిమోటివేట్ అయిన ప్రతిసారి మీరు ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేదైతే మీ జిమ్. ప్రెసెంట్ నేను ఆ సిచ్యువేషన్ లోనే ఉన్నాను. నేను జిమ్ వచ్చి ఆల్మోస్ట్ 50 days అవుతుంది. ఐ డోంట్ నో, ఫస్ట్ 10 days అనుకున్నా, 20 days అనుకున్నా. బట్ ఆ 20 days కాస్త 50 days అయ్యింది. ఇంకా ఈ రోజు ఎలాగైనా సరే జిమ్కి వెళ్ళాలని చెప్పి మోటివేషన్ తెచ్చుకొని వచ్చాను. ఇంక ఈ రోజు మార్నింగ్ కూడా లైట్ తీసుకొని సర్లే రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నా. బట్ బ్రెయిన్ అయితే కామ్ గా లేదు అసలు. అందుకే ఏదైతే అది అయిందని ఇంక ఈవినింగ్ జిమ్ వచ్చాను. ఇంకొంచెం సేపు వార్మప్ చేసుకొని పుష్ వర్కౌట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. పుష్ వర్కౌట్ కాబట్టి అండ్ చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి టూ మచ్ గా చేయకుండా ఒక 2 వేరియంట్స్ చెస్ట్ కి, ఒక 2 వేరియంట్స్ షోల్డర్ కి, ఒక 2 వేరియంట్స్ ఆర్మ్స్ కి చేసుకొని నా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాను. ఎంటైర్ బ్రేక్ పీరియడ్ లో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు రొటీన్స్ కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వకపోయినా పర్లేదు కానీ కన్సిస్టెంట్ గా మోటివేట్ అవుతూ ఉండండి. లేదంటే మీ లైఫ్ అక్కడే ఆగిపోయినట్టు ఉంటుంది. తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. ప్రెసెంట్ బాడీ కండిషన్ అయితే ఈ లెవెల్ కి వస్తుంది. మొత్తం గెయిన్స్ అన్ని పోయాయి. 50 days బ్యాక్ నేనైతే ఇలా ఉన్నాను, ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇలా వస్తాను. ఇట్ టేక్స్ టైమ్ టు రికవర్. ఇంకపోతే ఈరోజు శివరాత్రి కాబట్టి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పీజీకి వెళ్ళి స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.